సో బేసిక్‌గా 498 అంటే ఆల్మోస్ట్ అందరికి కరెక్షన్. ఇప్పుడు 498 85 అయింది బిఎన్ఎస్ కొత్త యాక్ట్ కింద. యెస్. సో ఈ కేస్ తెలియనోళ్ళు ఆల్మోస్ట్ లేరు. బట్ ఫేక్ కేసెస్ కూడా అంతే మొత్తంలో ఫైల్ అవుతూ ఉంటాయి. ఎంత మనం అవేర్‌నెస్ తీసుకొచ్చినా కూడా ఫేక్ కేసెస్ అనేవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సో ఫేక్ కేస్ వన్స్ 498 మీరన్నట్టు బిఎన్ఎస్ 85 ఒకవేళ ఫైల్ అయితే ఏం చేయొచ్చు? ఎవరైనా సరే వైఫ్ హస్బెండ్ మీద ఆర్ రిలేటివ్స్ అంటే అత్త, మామ, మరిది, ఆడపడుచులు ఉన్న లేని ఫ్రెండ్స్ మీద కూడా వేస్తున్నారు. Yes. సో అందరిని కలిపేసి వేసేస్తూ ఉంటారు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు 498A/85 బిఎన్ఎస్, దాంతోపాటు డౌరీ ప్రొటెక్షన్ యాక్టులు ఇవన్నీ ఒకటి వేసేస్తూ ఉంటారు. మిస్యూజ్ అంతా అంటే ఫేక్ కేసెస్, ఇవి రియల్గా జరగవు. కానీ ఏం జరగకపోయినా కూడా జరిగినట్టు కేసెస్ ఫైల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే సపోజ్ ఒక వైఫ్ కేసు ఫైల్ చేసింది, వెంటనే హస్బెండ్ పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. అమ్మ మీ వైఫ్ ఇట్లా కేసు పెట్టింది, నువ్వు రావాలి పోలీస్ స్టేషన్కి. అక్కడ నుంచి హరాస్మెంట్ స్టార్ట్ హస్బెండ్కి. ఈ హస్బెండ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండాలి టు ప్రూఫ్ నాట్ గిల్టీ, నేను ఏం చేయలేదు బాబు అని చెప్పడానికి ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండాలి. గట్టిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ కేసెస్ ఛాలెంజ్ చేసి ఫైట్ చేస్తారు. కొంతమంది ఇంకా భయస్తులు ఉంటారు, కొంతమంది ఎందుకు ఈ టార్చర్, మెంటల్ పీస్ కావాలని చెప్పేసి సరే నువ్వు చెప్పిన మాట వింటా అని చెప్పేసి కేసెస్ ఎత్తయ్యి నేను వచ్చి వింటా అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఈ పక్క పెడితే ఎవరైతే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో అండ్ ఆల్సో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు, యూ కెన్ స్టిల్ ఛాలెంజ్ ఇట్. మీరు ఏం చేయొచ్చు అంటే సెక్షన్ 482 కింద మీరు వెళ్ళి హైకోర్టులో క్వాష్ చేయించుకోవచ్చు.